పీజీల రేస్లో దూసుకుపోతున్నాడు ఈ రిటైర్డ్ టీచర్. ఒకటి కాదు రెండు కాదు, ఇప్పటికే 21 పీజీలు చేసిన ఈ అధ్యాపకుడు నా టార్గెట్ 25 తగ్గేదేలే అంటున్నాడు. 80 ఏళ్ల వయసులో కూడా దీక్షగా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. కిలా వరంగల్ కు చెందినటువంటి రిటైర్డ్ ఉద్యోగి వీరస్వామి చదువులో తమకు స్ఫూర్తిదాత అంటున్నారు స్థానికులు. 1-2 పీజీలు చేయడానికే యువత నానా పాట్లు పడుతుంటే ఈ 80 ఏళ్ల రిటైర్డ్ ఉపాధ్యాయుడు మాత్రం అవలీలగా 20 పీజీలు పూర్తి చేసి చదువులో దూసుకెళ్తున్నారు. అంతేకాదు 25 పీజీలు టార్గెట్ అని సగర్వంగా చెబుతున్నారు. తాను నిత్య విద్యార్థినని, చదువే తన ఆశయమంటున్నారు రిటైర్డ్ ఉపాధ్యాయుడు వీరస్వామి. పుస్తకాలతో కుస్తీ పడుతున్న ఈ మాస్టారి పేరు వీరస్వామి. కిలా వరంగల్ ప్రాంతానికి చెందిన వీరస్వామి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. 80 ఏళ్ల వయసులో కూడా ఉత్సాహంగా విద్యార్థిగా ముందుకు సాగుతున్నాడు. పేరు పక్కన డిగ్రీలను రాయాల్సి వస్తే అది పొడుగాటి లైనే అవుతుంది. ఎందుకంటే ఆయన ఇప్పటికీ 20 పీజీలు పూర్తి చేశారు. 21వ పీజీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు వీరస్వామి. ఇప్పటి వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 3, కాకతీయ నుంచి 7, ఇందిరాగాంధీ వర్సిటీ నుంచి 4, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి 3, ఇతర రాష్ట్రాలకు చెందిన వర్సిటీల నుంచి మరో 3 పీజీలు చేశారు. తాజాగా ఇగ్నో నుంచి ఎంఏ ఆంథ్రోపాలజీ పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. 1962లో హెచ్ఎస్సీ ఉత్తీర్ణులైన వీరస్వామి 1968లో వరంగల్లోని ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. 1973లో దూర విద్య ద్వారా బీఏ చేశారు. 1978లో బీఈడీ పూర్తి చేశారు. చదువంటే ఎంతో ఇష్టపడే వీరస్వామి 1981లో హిమాచల్ ప్రదేశ్లో ఎంఈడీ చేస్తున్న సమయంలో ఒక ప్రొఫెసర్ 3 పీజీలు పూర్తి చేయడం చూసి స్ఫూర్తి పొందారు. దూర విద్య ద్వారా వివిధ విశ్వవిద్యాలయాల్లో వరుసగా పీజీలు చేస్తూనే ఉన్నారు. మొత్తం 25 పీజీలు చెయ్యాలి అన్నదే తన సంకల్పమని వీరస్వామి చెబుతున్నారు. ఎస్పీ యూనివర్సిటీ నుండి ఎంఈడీ చేస్తున్న సమయం లోపల అక్కడి ప్రొఫెసర్ దేశపాండే గారు అప్పటికే 3 పీజీలు చేసి మాకు ప్రొఫెసర్గా టీచింగ్ చేస్తున్న సమయం లోపల ఆయన యొక్క క్వాలిఫికేషన్ చూసి నేను ఇన్స్పైర్ కావడం జరిగింది. అంటే 82 నుండి నేను పీజీలు రాస్తూ ఇప్పటిదాకా 21 పీజీ 20 పీజీలు రిజల్ట్స్ వచ్చినాయి. 21 మొన్న రాసిన రిజల్ట్ వస్తుంది. అది కూడా దానితో పాటు నేను ఇంకొక 4 కూడా చేయాలనే ఆకాంక్ష నాకున్నది. వీరస్వామి విద్యార్థి కాదు, కళాకారుడు కూడా. 1974లో స్టేజ్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి 1980 నుంచి బుర్రకథ కళాకారుడిగా ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్లో ప్రదర్శనలు ఇస్తున్నారు వీరస్వామి. 2002లో ఉద్యోగ విరమణ పొందాక వరంగల్ స్తంభంపల్లిలో తన పేరుతో ఏవీఎస్ పాఠశాల నెలకొల్పారు. ఆయనకు భార్య, 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. తన పిల్లలు, శిష్యులను కూడా పీజీలు చేసేలా స్ఫూర్తి నింపారు. ఈ వయసులోనూ నిత్యం యోగా చేస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారు వీరస్వామి. న్యూయార్కుకు చెందిన ఒక వర్సిటీ వీరస్వామికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది కూడా.